హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. అసలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదం ఏంటి? ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇరు వర్గాల సైనికులు మరణించారు, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. దీని అంతటికీ కారణం బ్రిటిషర్స్ కాలంలో గీసిన సరిహద్దు రేఖ. అవును, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ అనే సరిహద్దు రేఖే ఇంతటి ఉద్రిక్తతకు కారణం. అసలేంటి ఈ డ్యూరాండ్ లైన్ అంటే 1893లో బ్రిటిష్ కాలంలో అప్పటి భారత వాయువ్య ప్రాంతాలపై పట్టు కోసం భారత్ ఆఫ్ఘన్ మధ్య గీసిన రేఖ ఇది. అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మార్టిమర్ డ్యూరాండ్ అండ్ అమీర్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ మధ్య జరిగిన ఒప్పందంలో 2640 కిలోమీటర్ల పొడవు గల సరిహద్దు రేఖను గీశారు. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ పాలకులకు ఏకాభిప్రాయం లేదు. ఈ డ్యూరాండ్ లైన్ను పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించింది. కానీ ఈ సరిహద్దు రేఖను ఆఫ్ఘన్ పాలకులు ఇప్పటికీ అంగీకరించలేదు. కారణం, పస్తున్లనే ఒక జాతిని ఈ రేఖ రెండుగా విభజించిందని వారి భావన. అండ్ వారి దృష్టిలో ఈ రేఖ సరిహద్దు రేఖ కాదు, వారి భూభాగాన్ని లాక్కునే రేఖ. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఈ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా ప్రకటించింది. ఇది తమ బార్డర్గా ప్రపంచం గుర్తించిందని స్పష్టం చేసింది. దీనిపై తాలిబన్లు ఇది తమ భూభాగమని ప్రతిసారి ప్రతిస్పందిస్తూనే ఉన్నారు. 2021లో ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత 2022లో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం మరోసారి చెలరేగింది. 2022లో తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కంచెను అనేక చోట్ల తొలగించారు. గత వారం కాబుల్లో జరిగిన పేలుళ్ల అనంతరం తాలిబాన్ పాకిస్తాన్ పోస్టులపై దాడి చేసింది. ఆ తర్వాత రోజే ఈ ఘర్షణలు చెలరేగాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, ఖతార్ ఈ ఉద్రిక్తతలపై ఆందోళనలు వ్యక్తం చేశాయి. 1893లో గీసిన ఆ రేఖ ఇప్పుడు రెండు దేశాల మధ్య శాంతి సరిహద్దుగా కాకుండా రక్త సరిహద్దుగా మారింది.